మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసత్యాలే అజెండాగా భావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పల్లా మీడియాతో మాట్లాడారు. విశ్వసనీయత, నీతి, నిజాయితీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా సమస్యల బద్ధంగా పాలన నడిపించలేదని, అందుకు ప్రతిఫలం ఓటమి రూపంలో వరించిందని పల్లా అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షులు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విశ్వసనీయత, నీతి, నిజాయితీలు అని చెప్పేసి చాలా ఈ గత 6 నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా విశ్వసనీయత, నీతి, నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నాయంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే. ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని చెప్పేసి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజల యొక్క తీర్పుని, ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా నేను అసెంబ్లీకి రాను, ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణిని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు. నిజంగా ఒక ప్రజానాయకుడికి, నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు.